Please do subscribe. Clap rolling on YouTube. సత్యభామకు శాంపుల్ పీస్గా ఉండే ఆ యువతి పేరు గీత. ఎవరైనా ఏదైనా వెపన్తో చంపుతారు, నువ్వు నన్ను ఇలా చంపుతున్నావు. 3 రోజుల నుండి హోటల్ ఫుడ్ తినలేక చస్తున్నా, వెళ్ళి వంట చెయ్యి. మా అమ్మ చెప్తూనే ఉంది, వీడిని కరెక్ట్ కాదే అని. విన్నానా? అండ్ మనోజ్ గారు సీరియస్లీ ఇప్పుడు ఏదైతే తమిళ మీడియా లైక్ పర్సన్ ఉన్నారో హీ అప్డేటెడ్ దట్ 7 years లైక్ ఇదని చెప్పి. బట్ యాజ్ అన్ అవుట్ సైడ్ లైక్ మేము వాచ్ చేస్తున్నప్పుడు లైక్ వీ కంప్లీట్లీ ఐ హ్యావ్ సీన్ అండి లైక్ మీరు పడ్డ కష్టం కానీ ఎవరల్స్ వాడేవో ఇట్స్ కంప్లీట్లీ ప్రెజెంటెడ్ ఆన్ ద స్క్రీన్ యాక్చువల్లీ. సో చెప్పండి లైక్ హౌ అబౌట్ యువర్ జర్నీ, లైక్ ఈ ప్రాజెక్ట్ శివసాయి గారు కావచ్చు, శ్రీనివాస్ గారు కావచ్చు, మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు వాట్స్ యువర్ ఫస్ట్ ఇనిషియేటివ్ లైక్ టువర్డ్స్ ప్రాజెక్ట్? అంటే ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే ఫస్ట్ శివసాయి అండ్ శ్రీనివాస్కి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ రాహుల్ గారుతో నా జర్నీ ఎప్పటి నుంచో ఉంది. నేను నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ నుంచి ఆయనతో జర్నీ ఉంది. టు బీ ఫ్రాంక్, నాకు బ్రేక్ నా లక్కీ చామ్ ఎవరైనా ఉన్నారంటే అది మా గీతే. తను వచ్చాకే కొంచెం నాకు కూడా అప్పుడు దాకా నా షార్ట్ ఫిల్మ్స్ వచ్చాయి బాగానే ఉండేవి, కానీ ఇంత హ్యూజ్ సక్సెస్ అవ్వడానికి కారణం తినే. ఐ గివ్ ఆల్ ద క్రెడిట్స్ టు శివసాయి వర్ధన్ అండ్ దర్శిని. మీకు తెలీదా? ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో నేను మిమ్మల్ని ఒకటి అడగాలి. ఇప్పుడు ఏదైతే తను చెప్పారో లైక్ దాన్ని మీరు ఎంతవరకు ఏకీభవిస్తున్నారు, లైక్ హౌ మచ్ యూ ఆర్ అగ్రీయింగ్ విత్ దట్? అండ్ రెగ్యులర్గా మీరు మన 15 episodes కావచ్చు, ఇప్పుడు 18 episodes ఒకటి చెప్తుంటారు లైక్ బేస్డ్ ఆన్ మనోజ్ గారు. నాకు అది ఇప్పుడు చెప్పగలరా? యూ గాట్ మై నో ఇప్పుడు ఏదైతే ఈయన ఇచ్చిన బయటకి సంబంధించి బయట కూడా అదే టాక్, దర్శిని వచ్చాకే మనోజ్ బాగా. అండ్ ఫైనలీ లైక్ ఈరోజు మనకి ఈవెంట్కి సంబంధించి రమేష్ ప్రసాద్ గారు రావడం జరిగింది. సో అండ్ అలాంగ్ విత్ రాజ్ కందుకూరి గారు. టు బీ ఫ్రాంక్, పెళ్లి చూపుల తర్వాత అని కాదు, లైక్ ద కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అండి, లైక్ దోస్ పర్సనాలిటీస్ గివింగ్ టు షార్ట్ ఫిల్మ్ మేకర్స్ టు బూస్ట్ దెమ్ సెల్ఫ్స్, లైక్ రావాలని అనుకునే వాళ్ళకి కైండ్ ఆఫ్ షేరింగ్ లైక్ అబౌట్ దెమ్ రమేష్ ప్రసాద్ గారు అండ్ ఎస్పెషల్లీ వన్ మోర్ పర్సన్. అంటే వాళ్ళు రావడం చాలా గ్రేట్ థింగ్. అంటే మా వెబ్ సిరీస్ వాళ్ళు కూడా చూడడం అండ్ భాస్కర్ భట్ల గారు లిరిక్స్ రాయడం మా వెబ్ సిరీస్కి, ఇవన్నీ చాలా ప్లస్ అయినాయి. ప్లస్ ఇవాళ ఈ ఈవెంట్ కండక్ట్ చేసింది కూడా అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కంప్లీట్ థ్యాంక్స్ చెప్పుకోవాలంటే మా వ్యూవర్స్కి. ఎందుకంటే వాళ్ళు చూడండి ఇంత ఫేమస్ అయ్యేది కాదు. సో వాళ్ళకి అండ్ రాజ్ కందుకూరి గారికి, భాస్కర్ భట్ల గారికి, రమేష్ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. యా ఫ్రమ్ యూ. సేమ్ అండి, అంటే అంత పెద్ద పర్సన్స్ వచ్చి మన దానికి ఇంత చిన్నదానికి వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ బట్ స్టిల్ వాళ్ళు డౌన్ టు ఎర్త్ పర్సన్స్ కాబట్టి వచ్చారు. థ్యాంక్ యూ అండ్ కంగ్రాట్స్ వన్స్ అగైన్ ఫర్ గెటింగ్ దిస్ సైమా అవార్డ్ ఫర్ దట్. అండ్ సేమ్ సైడ్ ఆఫ్ కేటగిరీస్ నుంచి మీరు కూడా లైక్ మీ జర్నీ అనేది ఇంకా చాలా ముందుకు సాగాలని చెప్పి రియల్లీ థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. గీతా సుబ్రహ్మణ్యం యూట్యూబ్లో మొత్తం ఫాలో అవుతున్నాం, చాలా బాగుంది. పార్ట్ 2 కోసం వెయిటింగ్ వస్తుందేమో. అన్నీ చూసాం, ఇది లాస్ట్ది కదా. అన్నిట్లో కల్లా ఆ 2 episodes గీత సుబ్బు జెండర్ ఎక్స్చేంజ్ అయిపోతారు. గీత సుబ్బు అయిపోతారు, సుబ్బు గీత అయిపోతారు. అది ఒకటి బాగుంది. ఇంకా ఇద్దరు ఎవరి క్యారెక్టర్ వాళ్ళు బాగా చేశారు. గీత క్యూట్, మనోజ్ మ్యాన్లీ, ఇద్దరిది బాగుంది. డైరెక్షన్ ఆబ్వియస్లీ బాగుంది. డైలాగ్స్ కానీ ఎక్కడ బోర్ కొట్టకుండా ల్యాగ్ లేకుండా అంతా బాగుంది. కెమెరా బాగుంది, అంటే కలర్ఫుల్ ఫ్రేమ్స్ ఉన్నాయి, కరెక్ట్గా ఫ్రేమ్స్ పెట్టారు, చాలా బాగుంది. ఓవరాల్గా కూడా చాలా బాగుంది. ఈ లాస్ట్ ఎపిసోడ్ మొత్తం నైటే ఉండాలి కాబట్టి వాక్ విత్ ద నైట్ తీయాలనుకున్నారు. మరి అది ఎందుకో నాకు రీజన్ తెలియదు. సో ఉన్నాను అనమాట మా లొకేషన్ దగ్గర కాబట్టి కంప్లీట్ నైట్ అండి. అంటే రెస్ట్ లేకుండా ఆమె గీత కానీ మీరు లైట్గా మీరు ఎపిసోడ్లో అబ్జర్వ్ చేసుకోండి, వాళ్ళు కొంచెం ఇట్లా డల్ అయినట్టు అనిపిస్తారు, కానీ వాళ్ళ ఎనర్జీ మాత్రం అలానే క్యారీ చేసుకొని చేసారు అనమాట. సో చూసినంత లవ్ కానీ ఇదంతా ఏముండదు, దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. చాలా ఏదో మంచి హిట్ అయింది, యూట్యూబ్లో మంచి వ్యూస్ వస్తున్నాయి పక్కన పెడితే వాళ్ళు చాలా కష్టపడ్డారండి. వాళ్ళకి దాని వెనకాల టీం ఉంటుంది, ఆ టీం చాలా కష్టపడి నిద్రలు మానుకొని వర్షం పడుతుంది, దాన్ని తొందర అయిపోతుంది, లైట్ వచ్చేసి పొద్దున
నైటే చేయాలి. సో 2 nights అయింది. మనోజ్ అన్న కానీ, దర్శని గారు కానీ, శివసాయి అన్న కానీ, కెమెరామ్యాన్ శ్రీధర్ వీళ్ళందరూ చాలా కష్టపడ్డారండి. చూసి నవ్వుకోవడం కాదు, ఫిలిం దీని వెనకాల చాలా కష్టం ఉంది. సో అది చెప్పాలి, వీళ్ళ కష్టం ఇట్స్ ఎ టీమ్ ఎఫర్ట్ అండి, టీమ్ ఎఫర్ట్. సో ఇట్స్ ఏ హిట్ సిరీస్. ఇంకా సిరీస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అన్ని మిలియన్స్లో వెళ్తున్నాయి. సూపర్ సిరీస్, చాలా సూపర్గా ఉంది. ఇలానే నేను యాక్చువల్గా ట్రై చేయాలని కూడా అనుకుంటున్నాను. ఇలానే ట్రై చేస్తా ఇలానే. అఫ్కోర్స్ నేను కూడా డైరెక్టర్ని కాబట్టి ఎంత కష్టపడ్డారో కూడా నాకు తెలుసు. సో ఇలా ట్రై చేయాలనుకుంటున్నాను నేను కూడా. గోపాలకృష్ణ అంత రోడ్ కాదు కానీ ఆల్మోస్ట్ అలాంటి వేషాలు వేసే ఆ ఒక్కడి పేరు సుబ్రహ్మణ్యం. మగాలంటే ఇంట్లో నౌకర్లు అనుకున్నారేంటే? మీరు షాపింగ్కి వెళ్తే సంచులు మోయాలి, ఆఫీసుకి వెళ్తే బ్యాగులు మోయాలి, ఊరిలో వెళ్తే సూట్ కేసులు మోయాలి. వెంటపడి మరీ ప్రపోజ్ చేసింది. నేనంటే అంత ఇష్టం దానికి. అంటే ఏం నీ ఉద్దేశం? డైటింగ్లో ఉన్నాడు మెనూ కార్డ్ చూడకూడదా, లవ్లో ఉన్నాడు వేరే అమ్మాయిని చూడకూడదా? హాయ్, గీతా సుబ్రహ్మణ్యం అతను రోలింగ్ చెప్పిన. హాయ్ అండి. గీతా సుబ్రహ్మణ్యంకి డిఓపి చేశాను నేను. కొన్ని ఎపిసోడ్స్ నేను చేశాను, కొన్ని ఎపిసోడ్ వేరే అతను చేశాడు. ఇట్స్ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ గీతా సుబ్రహ్మణ్యం. ఇట్స్ ఎ హ్యూజ్ హిట్. నాకు షూటింగ్ చేస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఉండేది. ఈవెన్ గీతా, దర్శిని, సుబ్బు, మనోజ్ వాళ్ళిద్దరు నాకు ఫ్రెండ్స్ లాగా ఈజీగా ఉండేది వర్క్ చేస్తున్నప్పుడు. అండ్ శివ, శ్రీనివాస్ డైలాగ్స్ అయితే చాలా ఫన్నీగా ఉంటాయి వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నప్పుడు. ప్లస్ నేను ఏదో అంత కాన్షియస్గా సీరియస్గా వర్క్ చేస్తున్నట్టు అయితే ఉండదు. ఇట్ వాజ్ జస్ట్ లైక్ పిక్నిక్, ఫన్నీగా నడుస్తుంది. ఆల్మోస్ట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఏ కంప్లీట్ ప్రాజెక్ట్. ఇట్స్ లైక్ ప్యాచ్ వర్క్ అండ్ ఇట్స్ లైక్ సెవెన్ ఎపిసోడ్స్ నేను కంప్లీట్ చేశాను. మిగతా వాటిలో ప్యాచ్ వర్క్ అట్లా షూట్ చేశాను. ఎవ్రీథింగ్ మేము అంటే శివ ఎట్లా అంటే శివకి ఏం కావాలో క్లారిటీ ఉంటుంది. సో తన డైలాగ్స్ పైన ఎంత ఫోకస్ ఉంటుందో, ప్లస్ విజువల్గా ఎంత ఎగ్జిక్యూట్ చేయాలి, విజువల్గా ఎంత బ్యూటిఫుల్గా ఉండాలనేది కూడా తను పర్టికులర్ ఉన్నాడు. సో డిఓపి మారినా కూడా మీకు ఆ డిఫరెన్స్ రాకపోవడానికి కారణం డైరెక్టర్ విజన్ క్లారిటీగా ఉంది. దీనికి ఇంతవరకు చాలు, దీనికి ఇంత కావాలి అనేది హీఈస్ పర్టికులర్. సూపర్ ఉంది అసలు. ధారణి శేఖర్ మేడం చాలా యాక్టింగ్ సూపర్ అండి. అట్లానే చూసినాం, 2 times చూసినాం. సూపర్ ఉంది మూవీ. సో అంటే అన్ని పార్ట్స్ కాదు, అంటే ఇంతకుముందు మా చెల్లి 6 o'clock 5 o'clock నిన్న చెప్పింది ఇట్లా బాగుంటుంది వీళ్ళ ఎపిసోడ్ అని. అట్లా వాళ్ళ వల్ల చూడడం జరిగింది. అట్లా అని సూపర్ అసలు. మనోజ్ అన్న కూడా సూపర్. ఇంతకుముందుకు నాకు పరిచయం ఉంది ఆ అన్నయ్య వల్ల కొంచెం అట్లా అన్నమాట. అట్లా అని ఓవరాల్గా సూపర్ ఉంది. వీళ్ళు ఇంకా డైరెక్షన్ సూపర్. వీళ్ళు ఇంకా ఇట్లాంటివి చేసుకుంటూ, అంటే ఇంట్లో కూడా మాకు ఈ సిరీస్కి చాలామంది ఫ్యాన్స్ అయిపోయారు అన్నమాట. అట్లా వీళ్ళు ఇంకా ఇలాంటివి చేసుకుంటూ ఉంటే మాకు కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళు గొడవలు చూసి భార్య భర్తలు అంటున్నారు. వీళ్ళ గురించి బయట మంచి టాక్ నడుస్తుంది. ఏంటి సర్కాజమా? గీతా సుబ్రహ్మణ్యం, గీతా సుబ్రహ్మణ్యం, గీతా సుబ్రహ్మణ్యం. Please do subscribe. Clap rolling on YouTube.